హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇంట్లో మెంతికూర టమాటా వండుతున్నా. ఇక ఆల్రెడీ తాలింపు వేసాను. అందరికీ తెలిసిన మనం ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు అన్నీ కలిపి తాలింపు వేసాను. మా తాలింపు వేసే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు డైరెక్ట్ అయితే మెంతికూర అలాగే టమాటా ఉడికిపోయింది. టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కాకుండా కొంచెం పొడుగులా కోసుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇదే మెంతికూర టమాటా. ఇక్కడ తాలింపు వేసే వీడియో కూడా తీశాను, కానీ అది డిలీట్ అయిపోయింది. నేను రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ కాలేదన్నమాట. అది ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ఇది టమాటా పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పుల్లగా ఉంటుంది అనమాట. అన్ని టమాటాయి కాబట్టి అందులో కూడా మెంతికూర కూడా కొంచెం ఎక్కువైనా చేదుగా అనిపిస్తుంది. అందుకని కారం కొంచెం డైలీ తినేదానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, కారం వేసాను. నేనైతే 3 చెంచాలు వేసాను కారం, ఎందుకంటే కారం కొంచెం తింటారు బాగానే పిల్లలు, అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను. అందులో ఒకటి మెంతికూర టమాటా కదా, కొంచెం మెంతికూర ఎక్కువని చేదు కనిపిస్తే మళ్ళీ తినరు, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను. లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి. మరి గట్టిగా ఉంటే తినడానికి అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇలా గ్రేవీలా కొంచుకోవాలి. కొంచెం వాటర్ పోస్తే కారం కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. అందులో ఇలా కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనకి కూర అంతా దగ్గరికి అయిపోయేసరికి సరిపోతుంది వాటర్. ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ధనియాల పౌడరు కొంచెమే లైట్గా వేసుకున్నాను నేను ధనియాల పౌడర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కనిపిస్తుంది కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలన్నమాట. తేలితే మనకి కూర అనేది కంప్లీట్ అయినట్టు. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలితే మనకి కూర ఉడికినట్టు. ఓకే ఫ్రెండ్స్, మెంతికూర టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. కానీ స్టార్టింగ్ వీడియో మాత్రం రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కాలేదు, అది మిస్టేక్ అయిపోయింది. ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మెంతికూర టమాటా రెడీ.